ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత తలెత్తింది. భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో హైటెన్షన్ నెలకొంది. వెలుగుమట్లకు పోలీసులు జేసీబీలతో అధికారులు చేరుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటున్న స్థానికులు వేడుకుంటున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత తలెత్తింది. భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో హైటెన్షన్ నెలకొంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల వినోద కాలనీకి చెందినటువంటి వెలుగుమట్ల వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైతే అక్కడ ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పేదలపై కూడా అటు అధికారులు తమ వైపు వస్తూ తమ గుడిసెలను కూల్చివేస్తున్నారని చెప్పేసి ఆందోళన చేపట్టారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 147, 148, 149లో దాదాపు 62 ఎకరాల 7 గుంటలు అయితే భూమి ఉంది. అయితే భూదాన్ భూమి ఉంది. ఈ విషయంలో 2014లో తమకు 100 గజాల చొప్పున పట్టాలు పొందామని చెప్పేసి అయితే నిరుపేద సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భూమి ఆక్రమణకు గురవుతుందని భూదాన్ బోర్డు నుంచి కూడా పట్టాలు ఉన్నప్పటికీ తమ రక్షణ కల్పించాలని చెప్పేసి అయితే వారైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇల్లు వేసుకొని ఉంటున్న ప్రజలను ఇళ్లలోని సామాన్లతో సహా కూడా ఈ రోజు ఉదయం అటు పోలీసుల పహారాల మధ్య మాత్రం ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2013లో ఈ భూదాన్ భూమి ఆర్డర్ను పొంది అక్కడ గుడిసెలు వేసుకుంటున్నామని చెప్పేసి అయితే వారంతా చెప్తున్నారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని, స్థానికంగా మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి వారంతా చెప్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఊరుకునేది లేదంటూ కూడా స్థానికులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. గుడిసెలు తొలగించేందుకు అధికారులు కూడా విఫలయత్నాలు చేస్తున్నారు. అటు డోజర్లు, జేసీబీల సహాయంతో కూడా భారీ బందోబస్తు నడమ కూడా వారందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చావో రేవో అంటూ కూడా స్థానికులు కర్రలు రాళ్లతో పట్టుకుని జేసీబీ ఏదైతే ఫైర్ ఇంజన్ తో కూడా రెడీగా ఉన్నటువంటి పోలీసులపై కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ భూదాన్ ల్యాండ్ దాదాపు 62.7 గుంటలు ఉన్నది. ప్రస్తుతం వీళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి 31 ఎకరాల పైచిలకు వీళ్ళు గతంలోనే అటు పంటలు కూడా కేటాయించారు. మిగిలిన 32 ఎకరాలు సైతం కూడా కబ్జా చేస్తారామనే నేపథ్యంలోనే మొత్తం తొలగిస్తున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రైవేటు రియల్టర్లు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని చెప్పేసి అయితే ఇటు బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు కూడా సిద్ధం చేసినట్లయితే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరంతా కూడా ఏదైతే మేము పొందినటువంటి భూదాన్ భూమి పట్టాలలో మేము ఇల్లు వేసుకున్నాం, లేకపోతే ఇటువంటి పరిస్థితి లేదా, అది కూడా హైకోర్టులో కూడా భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి పట్టాలపై కూడా హైకోర్టు ప్రస్తుతం విచారణ జరుగుతుందని, ప్రభుత్వం తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కౌంటర్ దాఖలు చేసిందని చెప్పేసి అయితే ఆఫీసర్లకు వారంతా కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు ప్రస్తుతం మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. వారందరూ కూడా ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.